శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద సుధాస్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. శ్రీపాద సుధాస్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు. శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్యపారాయణ గ్రంథంలో ఈరోజు 39వ అధ్యాయంలో నాగేంద్ర శర్మ అనే ఒక భక్తుడికి నాగదోషాలను పోగొట్టగల శక్తిని ప్రసాదించారు శ్రీపాదుల వారు. ఆ లీలను గురించి తెలుసుకుందాం. శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథం కావాలనుకునేవారు ఈ పుస్తకం మీద కనపడుతున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి మాట్లాడండి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 39వ అధ్యాయం కాలనాగుల స్వరూపం. మేము కాలనాగు యొక్క మణిని తీసుకొని ప్రయాణం సాగించాం. మాకు శ్రీపీఠికాపురాన్ని ఎప్పుడు చూస్తామా అని చాలా ఆతృతగా ఉంది. దారిలో ఒక బ్రాహ్మణుడి ఇంటిలో అతిథులుగా ఉన్నాం. ఆ బ్రాహ్మణుడి పేరు నాగేంద్ర శాస్త్రి. అతడు మంత్ర విద్యలు తెలిసినవాడు. వారి ఇంట్లో ఎన్నో నాగుపాములు తిరుగుతున్నాయి. వారి శరీరం పైన కూడా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నాయి. నాగుపాములను ఆయన తన పిల్లల్లాగా చూసుకుంటున్నాడు. ఆ నాగుపాములు ఎవ్వరికీ ఏ హాని చేసేవి కాదు. అతడు అనేక సంవత్సరాలు నాగోపాసన చేశాడు. కాలనాగు యొక్క మణిని సంపాదించుకొని పూజలో ఉంచి పూజించాలని నాగదేవతను ప్రార్థిస్తూ ఉండేవాడు. నాగేంద్ర శాస్త్రి మాతో ఇలా చెప్పటం ప్రారంభించాడు. నాయనలారా, ఈ రోజెంతో సుదినం. నేను శ్రీపాదుల వారు 15 సంవత్సరాల వయసు ఉన్న బాలుడుగా ఉండగా శ్రీపీఠికాపురానికి వెళ్ళాను. పాదగయా క్షేత్రం దర్శించాను. స్వయంభూదత్తుని మెడలో కాలనాగునొక దానిని చూశాను. దాని తలపై మణి ఉంది. కాలాన్ని శాసించే నాగులనే కాలనాగులు అంటారు. ఆ మణి రాత్రిపూట దివ్యకాంతులను వెదజల్లుతుంది. కాలనాగులు నిరంతరము యోగధ్యానంలో ఉంటాయి. అవి సాధారణంగా మనుష్యుల కళ్ళకు కనపడవు. కాలనాగుల తలపై ఉండే మణికి అంగారక గ్రహం నుండి వచ్చే అశుభ స్పందనలను నివారించే శక్తి ఉంది. ఆ అశుభ స్పందనలు నాగమణిలో లయమైపోయి దాని నుండి శుభప్రదమైన స్పందనలు వెలువడతాయి. జాతకంలో మంగళగ్రహం సరిగ్గా లేకపోతే జీవితం పోరాటంగా ఉంటుంది. ఇంటిలోని వారితో విరోధాలు, బంధుమిత్రులతో విరోధాలు, రుణ బాధలు, సకాలంలో వివాహాలు జరగకపోవటము, సంతానం లేకపోవటము, ఏ పని ప్రారంభించినా ఎంత సామర్థ్యం ఉన్నా ఉపయోగం లేకపోవటము మొదలైనవన్నీ జరుగుతూ ఉంటాయి. శ్రీపాదుల పాదుకా మహిమ, నాగదోష నివారణ నియమాలు. స్వయంభూదత్తుని దర్శించిన తరువాత నాలో కాలనాగు మణిని సంపాదించాలనే కోరిక తీవ్రమైంది. ఆ మణి ఉన్నట్లయితే జీవితంలోని అన్ని స్థాయిలలోనూ అభివృద్ధి కలుగుతుంది కదా అనే ఆశ నాలో ఎక్కువయ్యింది. నేను నరసింహవర్మ గారి ఇంటి ప్రాంతం నుంచి వెళుతున్నాను. నరసింహవర్మ గారి ఇంటి ప్రాంగణంలో ఉన్న చెట్లకు శ్రీపాదుల వారు లీలా వినోదంగా నీరు పోస్తున్నారు. నరసింహవర్మ గారు చెట్లకు బోధలు చేస్తున్నారు. ఔదుంబర వృక్షానికి అంటే మేడి చెట్టుకు ఎక్కువ నీరు ఇంకేలాగా బోధ చేస్తున్నారు. ఇంతలో వారి చేతులకు శ్రీపాదుల వారి పాదముద్రలు కలిగిన రాగి పాదుకలు దొరికాయి. ఆ పాదుకలు 16 సంవత్సరాల వయసున్న బాలుడి పాదాలకు సరిపోయే పాదుకలు. నాగేంద్ర శాస్త్రి, ఇటు రండి అనే పిలుపు వినిపించి నేను ఆశ్చర్యంగా వారి దగ్గరకు వెళ్ళాను. వర్మగారు ఆ పాదుకలను కొబ్బరి నీటితో కడిగారు. వాటిని శ్రీపాదుల వారి పాదాల దగ్గర ఉంచారు. పూజ చేసుకునేందుకు అవి తమకే ఇస్తారని వర్మగారు అనుకున్నారు. కానీ శ్రీపాదుల వారి సంకల్పం వేరేగా ఉంది. ఆ పాదుకలను వారు దయతో నాకిచ్చారు.
నాగేంద్ర శాస్త్రి, నీవు నాగేంద్రుని పీఠం స్థాపించు, ఈ పాదుకలను పూజ చేసుకో. కాలనాగులు ధరించే నాగమణి కావాలని చాలా కాలంగా కోరుతున్నావు కదా. కాలనాగులు నిరంతరం తమ దివ్య మణులతో ఏ స్వామిని పూజిస్తారో, ఏ దివ్య పాదపద్మాలను ఆరాధిస్తారో ఆ మహాస్వామిని నేనే. ఈ దివ్యపాదుకలు నావే, నువ్వు వాటిని పూజించు. వ్యాధులతో బాధపడుతున్న జనులు నీ దగ్గరకు వస్తారు. ఈ పాదుకలను అర్చించి వారికి తీర్థమిస్తే వ్యాధులు నయమవుతాయి. సమస్త విధాలైన నాగదోషాలు తొలగిపోతాయి. నాగదోషం శాంతింపచేసే సందర్భంలో జరిగే పూజలలో దక్షిణలో అత్తవారింటి సొమ్ము, పుట్టింటి వారి సొమ్ము మరియు మేనమామల మేనత్తల సొమ్ము తప్పనిసరిగా కలవాలనే నిబంధన తప్పకుండా పాటించాలి. ఇలా అందరి ధనం కలిపి చేసినట్టయితే నాగదోషం పూర్తిగా తొలగిపోతుంది. కొన్నాళ్ల తరువాత శంకర భట్టు, ధర్మగుప్తుడు అనేవాళ్ళు నీ దగ్గరకు వస్తారు. అంతవరకు నీవు ఆరాధించిన నా దివ్య పాదుకలను వారికిచ్చి వారి దగ్గర ఉన్న కాలనాగుమణిని నీవు తీసుకో. కాల మహిమ వలన అనేక బ్రహ్మాండాలు పుట్టి వృద్ధి చెంది తిరిగి లయం చెందుతూ ఉంటాయి. అటువంటి కాలస్వరూపమే నా అధీనంలో ఉంది. నన్ను ఆరాధించు వారికి కాలపురుషుడు అనుకూలంగా ఉంటాడు. భూత ప్రేత పిశాచాలు కూడా దత్తారాధన చేసేవారిని ఏమీ చేయలేవు. నా నుండి బలాన్ని పొంది జీవరాశులు వృద్ధి చెందుతున్నాయి. అహంకారము, గర్వము కలిగిన వారి వద్ద నుండి నా బలాన్ని నేను వెనక్కు తీసేసుకుంటాను. గర్వము, అహంకారము అన్ని అనర్థాలకు కారణమవుతున్నాయి. నన్ను ఆరాధిస్తూ సదా నన్ను జ్ఞాపకం ఉంచుకుంటూ ఉండేవారు నిత్యము తృప్తిగా జీవిస్తారు అని చెప్పారు శ్రీపాదులు. వర్మగారి ఇంటిలో నాకు భోజనం ఏర్పాటు చేశారు. వర్మగారు అన్నదాన ప్రభువులు. దత్తప్రభువుకు అన్నదానం అంటే ఇష్టం. ఏ జీవి ఆకలితో ఉన్నా వారు బాధపడతారు. మహాస్వాముల నుండి నేను సెలవు తీసుకొని వెళ్ళిపోయాను. ఇక్కడ ఆశ్రమం కట్టుకున్నాను. నా భార్య మరణించింది. నేను చాలా బాధపడ్డాను. ఒక మంగలివాని భార్య పాము కరిచి మరణించింది. నాకు తెలిసిన నాగవిద్య వలన ఆ పామును రప్పించి పాము విషాన్ని బయటకు తీయించాను. అయితే మంగలివాడి భార్య తిరిగి ఆ శరీరంలోకి రావడానికి ఒప్పుకోలేదు. ఆమె స్వేచ్ఛగా ఉంటూ జనులను ఆవహించి వారు బాధపడుతూ ఉంటే చూసి సంతోషించాలనే కోరికతోనే ఉంది. మంగలివాడు నా భార్యను బ్రతికించండో అని ప్రాధేయపడుతున్నాడు. అప్పుడు నేను అతనితో, నీ భార్య ఆ శరీరంలోకి రావడానికి ఇష్టపడటం లేదు. చనిపోయిన నా భార్య ఆత్మను ఈ శరీరంలో ప్రవేశపెడతాను. ఆమెను తల్లిలాగా చూసుకోవాలి అని చెప్పాను. అతడు సరేనన్నాడు. చనిపోయిన నా భార్య ఆత్మను మంగలివాని భార్య శరీరంలోనికి ప్రవేశపెట్టాను. అంటే నా భార్య తిరిగి జీవించింది. మంగలివాని భార్య దుష్టురాలు, గయ్యాళి అవటం వలన ఆమె శరీరంలోని సమస్త నాడులు దోషంతో నిండిపోయి ఉన్నాయి. దోషపూరితమైన ఆ శరీరంలో ఉండటం నా భార్యకు కంపరంగా ఉండేది. ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతానని పదే పదే కోరుతూ ఉండేది. నేనుండే గ్రామంలో అనేక రకాలైన పుకార్లు పుట్టాయి. నాగేంద్ర శాస్త్రి అనే బ్రాహ్మణుడు ఒక మంగలివాడి భార్యను బ్రతికించి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, మంగలివాడికి చాలా అన్యాయం జరుగుతోందని, మంత్రతంత్రాల వలన నాగేంద్ర శాస్త్రి సంపాదించే సొమ్ములో 3 వంతులు మంగలివాడికి ఇవ్వాలని కుల పెద్దలు తీర్పునిచ్చారు. నేను విషయాన్ని వివరించినా వినేవారెవ్వరూ లేకపోయారు. మరణించిన మంగలివాని భార్య కొంతమంది ఆడవారి ఒంటి మీదకి వచ్చి, నేను చనిపోయిన శాస్త్రిగారి భార్యని, శరీరాన్ని విడిచి ప్రేతాత్మనయ్యాను. నా భర్త చేసే అకృత్యాలను ఆపే బాధ్యత మంగలి కులపెద్దలపై ఉంది అని చెప్పింది. వాళ్ళందరూ కోపంతో, ఆవేశంతో నన్ను, మంగలికాంతను చంపుతామని బెదిరించారు. నేను శ్రీపాదుల వారిని ప్రార్థించాను. దానికి శ్రీపాదులు ఇలా చెప్పారు:
నువ్వు భర్తవైనంత మాత్రాన నీ భార్యను మంగళవాని భార్య శరీరంలోనికి ప్రవేశించమని ఆజ్ఞాపించటం తప్పు. నువ్వు నీ మంత్రశాస్త్రంతో బాధితులకు ప్రతిఫలం ఆశించకుండా సేవ చెయ్యాలి. ధనాన్ని ఆశించకూడదు. వాళ్ళు సంతోషంగా ఇచ్చినవి తీసుకోవచ్చు అని చెప్పారు. నేను శ్రీపాదుల వారి ఆజ్ఞ పాటించాను. నా భార్య ఆత్మ ఆ శరీరాన్ని వదిలింది. ఆ శరీరాన్ని దహనం చేశాం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 39వ అధ్యాయం పూర్తి అయింది. అందరికీ నమస్కారం అండి. నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, స్నేహితులకి, బంధువులకి అందరికీ షేర్ చేయండి. అందరికీ శ్రీపాదుల వారి అనుగ్రహం కలగాలని మేము అనుకుంటున్నాం. దానికి మీరు కూడా సహాయం చేయండి. ధన్యవాదాలు.